సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది స్వభావానికి సంబంధించినటువంటి విషయాలండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మన తెలుగు భాషలో న్యూనతా భావం అని అంటారు. అంటే వాళ్ళకి అన్నిటికీ గురించి వాళ్ళకి కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం కానీ తక్కువ ఉంటుంది. నేను అందరికంటే తక్కువగా ఉన్నాను, నేను అందరిలో లాగా లేను, నాలో ఏదో తక్కువ ఉంది, లోపం ఉంది, నేను అందరిలాగా మాట్లాడలేకపోతున్నాను, నేను సమాజంలో అందరిలో నేను డిఫరెంట్గా కనిపిస్తున్నాను, మిగతా వాళ్ళలాగా నేను కాన్ఫిడెంట్గా లేను. సో తనలో ఉన్న లోపాలని బాగా వెతికి చూసుకుని దీర్ఘంగా ఆలోచించుకుని ఆ లోపాలే నిజమైన లోపాలు అని భావన ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నాం. ఇంకొకటి సోషల్ ఫోబియా అని అంటాము. అంటే నలుగురు మధ్యలో వెళ్ళాలన్నా అందరు నన్నే చూస్తున్నారు, నాలో లోపాలనే చూస్తున్నారు, ఇలాంటి భావన ఏదైతే ఉంటుందో అది సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అని అంటాము, సోషల్ ఫోబియా అని కూడా అంటారు. అలాంటి వాళ్ళలో కూడా ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది దీనికి చుక్కెదురుగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి నాకంటే గొప్పవాళ్ళు లేడు అంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉండడం, అవతల వాళ్ళు ఏం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారన్నా పెద్దగా పట్టించుకోకపోవడం, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్ అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఓకే అంటే ఉన్నదానికంటే ఎక్కువగా ప్రదర్శించడం. ఓకే, అందరు నలుగురు మధ్యలోకి వెళ్ళినప్పుడు ఓకే మా అంతటి వాళ్ళు లేరు, ఓకే మేము ఏది చేసినా కూడా నడుస్తుంది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది, ఓకే నాదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్ అని ఒక భావన ఏదైతే ఉంటుందో పర్సనాలిటీ, దాన్ని సుపీరియారిటీ కాంప్లెక్స్ అని అంటాం. అలాగే ఆత్మవిశ్వాసం బాగుండి నేను బాగున్నాను, అందరికంటే బాగా చేసుకుంటున్నాను, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటూ ముందరికి వెళ్ళి ఆత్మవిశ్వాసం కరెక్ట్గా ఉండి దాన్ని ప్రయోజకత్వంగా ఉపయోగించుకోవడం కొంతమందిలో కనిపిస్తుంటుంది. ఈ రెండు నార్మల్ మోతాదుల్లో ఉంటే కనుక పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ అదే ఒకటే మేజర్ ఇష్యూ అయిపోయి అంటే స్వభావంలో అది ఒక్కటే కనుక కనిపిస్తుంటే, ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే కనుక అప్పుడు దీన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ అని కానీ పేరు చెప్పవచ్చు. ఈ వ్యక్తిత్వం అనేది చిన్నప్పటి నుంచి వచ్చేదండి కొంతలో కొంత. అంటే మనకి పిల్లలు పెరుగుతున్నప్పుడు పుట్టినప్పుడు టెంపర్మెంట్ అని అంటాం. అంటే తల్లిదండ్రుల నుంచి వాళ్ళ గుణాలను కూడా కొంతవరకు పరంగా తెచ్చుకుంటారు పిల్లలు. అలాగే పుట్టినప్పుడు కొంతమంది పిల్లలు ఎక్కువగా ఏడుస్తారు, ఇరిటబుల్గా ఉంటారు, వాళ్ళు తొందరగా కామ్ డౌన్ అవ్వరు, టైంకి నిద్రపోరు, అట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది పిల్లలు టైంకి నిద్రపోతూ ఉంటారు, కరెక్ట్గా ఫీడ్ చేస్తుంటారు, ఎప్పుడు హ్యాపీ బేబీస్ లాగా ఉంటారు. ఇది వాళ్ళ టెంపర్మెంట్. అది పెరుగుతున్న కొద్దీ వాతావరణంలోని ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మన చుట్టుపక్కల ఉండే దాన్ని బట్టి మన పర్సనాలిటీ, మన స్వభావం అనేది రూపుదిద్దుకుంటుంది. అయితే చిన్నప్పటి నుంచి వీటిలో తేడా కనిపిస్తుంటుంది. అంటే వీళ్ళలో ఇన్ఫీరియారిటీ ఎక్కువ ఉందా, వీళ్ళలో సుపీరియారిటీ ఎక్కువ ఉందా అనేది వాళ్ళ స్వభావంలో మనకి చిన్నప్పటి నుంచి చూసుకుంటూ ఉంటే తెలుస్తుంటుంది. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు నలుగురిలోకి రావడానికి పెద్దగా ఇష్టపడరు, వాళ్ళల్లో వాళ్ళు ఎక్కువగా ఉండడము, ఓకే ఎవరితోటన్నా కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే బాగా బెరుగ్గా ఉండడము, ఇట్లాంటివన్నీ వాళ్ళలో ఉన్న న్యూనతాభావం. ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే ఎక్కువగా కనిపించేది మనకి ఫ్రెండ్షిప్ చేసుకునే చోట. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఆ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వీళ్ళని స్వీకరిస్తారో లేదో అన్న భయంతో వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. ఓకే, సో అదే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మాట వినకపోవడం, ఓకే అది నేనే గొప్ప అన్నట్టుగా ప్రదర్శన చేయడం, అంటే నాలోనే గొప్పతనం ఉంది, నేను చేసిందే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళలో కొంచెం ఏమనంటే మూర్ఖత్వం టైప్లో, అంటే గట్టిగా మూర్ఖత్వం అని చెప్పడానికి లేదు కానీ పొగరు ఓకే ఎక్కువగా ఉండడం, ఇలాంటివి క్లియర్గా కనిపిస్తున్నాయి. వీళ్ళకి కూడా అంటే వీళ్ళు ఎక్కువగా ఫ్రెండ్స్ని చేసుకున్నా కూడా ఎక్కువ కాలం నిలబడరు ఫ్రెండ్స్ అనేవాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి వాళ్ళదే కరెక్ట్, నాదే నడవాలి అన్న ఒక ధీమా మీద ఉంటారు కాబట్టి అందరూ ఇష్టపడరు. కాబట్టి మెల్లిమెల్లిగా ఇనీషియల్గా వాళ్ళని చూసి బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు, వీళ్ళు అన్నిట్లో ఎనర్జెటిక్గా ఉన్నారు, అందరికంటే బాగా మాట్లాడుతున్నారు, అందరికంటే చూడడానికి బాగున్నాడు అన్న ఉద్దేశంతో ఫ్రెండ్షిప్స్ తొందరగానే అవుతాయి. కాకపోతే అవి నిలబడడం, లాంగ్ డిస్టెన్స్ అంటే రిలేషన్షిప్ అనేది చాలా రోజులు నిలబడడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇది మంచి చెడు అని చెప్పడానికి లేదండి, ఇది కరెక్ట్ అది తప్పు అనేది ఏం లేదు. కాకపోతే ఏదైనా సరే కాంప్లెక్స్ అయింది అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవనివ్వండి, సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఇందాక మీకు చెప్పినట్టుగా సరైన మోతాదులో ఇన్ఫీరియారిటీ ఉండి సుపీరియారిటీ ఉండి అది మన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంటే కనుక అదేం పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఎప్పుడైతే ఇది అదే విషయం మీద తన స్వభావం అంతా కూడా డిపెండ్ అయి ఉంది అన్న ఇష్యూ ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవడం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు నలుగురు మధ్యలోకి ఎక్కువగా ఇముడుకుపోలేకపోతూ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఒక సోషల్ ఐసోలేషన్ అనేలాగా వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఫంక్షన్లకు వెళ్ళాలన్నా, ఏదైనా పార్టీస్కి వెళ్ళాలన్నా, ఏదైనా సోషల్ అకేషన్ ఉంది, ఆఫీస్లో ఫంక్షన్ ఉంది, లేకపోతే అవార్డ్ ఫంక్షన్ ఉంది, ఇట్లాంటి వాటికి వెళ్ళాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరినన్నా సహాయం తీసుకుని వెళ్ళాలి అలా, అంటే వాళ్ళలో ఆ లోపం అనేది బాగా స్పష్టంగా కనిపించి వాళ్ళని సంఘంలో జీవించడానికి వాళ్ళకి కొంచెం కష్టాలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు.
అలాగే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు కూడా ఓకే వాళ్ళకి ఉన్న ప్రాబ్లం వల్ల వాళ్ళందరిలోనూ నేను గొప్ప అన్న ఫీలింగ్ ఉండడం మూలాన వాళ్ళు కూడా సమాజంలో పూర్తిగా అంటే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. అందరూ వాళ్ళని ఇష్టపడి వాళ్ళ సుపీరియారిటీ కాంప్లెక్స్ వల్ల మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా నడుచుకున్న వాళ్ళు అంత ఇబ్బంది ఉండదు, కానీ అదే స్పష్టంగా వాళ్ళ పర్సనాలిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఫ్రెండ్షిప్స్ అనేవి లాంగ్ నిలబడవు. ఎక్కడన్నా ఎంప్లాయీస్ తోటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవ్వడము, రెగ్యులర్గా జాబ్స్ మారుతూ ఉండడం, ఎందుకంటే వాళ్ళది కరెక్ట్ కాదని ఎప్పుడైనా ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే అది పెద్ద ఇష్యూ అవ్వడము. ఇలాగా సుపీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకి కూడా లైఫ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది.